ప్రైజ్ ది లార్డ్. ప్రభునామమునకు స్తోత్రములు కలుగునుగాక. ఈరోజు పాఠ్యాంశము ప్రభు అయిన క్రీస్తు వారు వాగ్దానము చేసి ఉన్నారు, నేను నిన్ను మరువను. ఆమెన్. యేసు క్రీస్తు మరువని దేవుడు, ఎడబాయని దేవుడు, మనలను విడిచిపెట్టని దేవుడు. నేను పాపపు ఊబిలో ఉన్నప్పుడు ఆయన నన్ను మరిచిపోలేదు. నేను గొర్రెల దొడ్డిలో నుండి తప్పిపోయినప్పుడు నన్ను మరిచిపోలేదు. నేను శ్రమల పాలైనప్పుడు నన్ను మరిచిపోలేదు. నేను ఇబ్బందులు పడుచున్నప్పుడు, మరణములో ఉన్నప్పుడు కూడా, మరణ పడక మీద ఉన్నప్పుడు కూడా ఆయన నన్ను మరిచిపోలేదు. నన్ను రక్షించి ఉన్నాడు. ఎక్కడో పెంటకుప్పలో పెంటలాంటి నన్ను ఆయన నా యొద్దకు వచ్చి నన్ను మరిచిపోక నాకు ప్రాణమునిచ్చిన దేవుడు, బ్రతికించిన దేవుడు. అట్టి లోకమనే పెంటకుప్పలో నుండి నన్ను పైకి లేవనెత్తిన దేవుడు, ఈయన నన్ను మరువలేదు. కనుక నా ప్రియమైన సహోదరి సహోదరులారా, నా వారే నన్ను మరిచి ఉన్నారు. నా వారు నన్ను తృణీకరించి ఉన్నారు, నన్ను మరిచిపోయి ఉన్నారు, నన్ను లెక్కలో పెట్టలేదు అని నీవు వేదన చెందుచున్నావేమో, రోదన చెందుచున్నావేమో, కన్నీరు కార్చి ఉన్నావేమో, దుఃఖపడి ఉన్నావేమో. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈయన సెలవిచ్చుచున్నారు, నేను నిన్ను మరువను అని. ప్రభు అయిన క్రీస్తు వారు ఈయన లోకరక్షకుడు కనుక ఈయన నిన్ను నన్ను మరిచువాడు కాదు. కలలోనైనను క్షణమైనను ఆయన మరిచువాడు కాదు. కనుక ఈయన నిజ దేవుడు, ఈయన మనలను మరువని దేవుడు. ఆమెన్. ప్రభు అయిన క్రీస్తు వారే మొదటి ఉన్నవాడు, కడపటివాడు. ఆయన తప్ప వేరొక దేవుడు లేడు. నేను మొదటివాడను, కడపటివాడను, నేను తప్ప వేరొక దేవుడు లేడని ప్రభు అయిన క్రీస్తు వారు వాగ్దానము చేసి ఉన్నారు. మన పితరులతో ఉన్న దేవుడు, వారిని నడిపించిన దేవుడు, మొదటిగా ఉన్న దేవుడు, కడపటిగా చివరిగా ఉన్న దేవుడు ఈయనే. ఆదియు అంతమునై ఉన్న దేవుడు ఈయనే. కనుక నా ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుడు ఎవరు అని నీవు తర్కించుచున్నావేమో, పరీక్ష చేయుచున్నావేమో, తర్జన భర్జన పడుచున్నావేమో. నీ ఆలోచనలో యేసుక్రీస్తు వారు లేరేమో. నేను ఇప్పుడే చెప్పుచున్నాను, మొదట ఉన్న దేవుడు యేసుక్రీస్తు మాత్రమే. చివరిగా ఉన్న దేవుడు యేసుక్రీస్తు వారు మాత్రమే. మన కొరకు, మన పాపముల నిమిత్తము, మన పాపములను భరించి విమోచన క్రయధనముగా తన సొంత రక్తమునిచ్చి మనలను కొని బ్రతికించిన దేవుడు. చనిపోయి మూడవ రోజున సజీవునిగా లేచిన దేవుడు ఈయనే యేసుక్రీస్తు. మొదట మన పితరులతో ఉన్న దేవుడు, మనతో కూడా ఉన్న దేవుడు, మన సంతానముతో కూడా ఉన్న దేవుడు యేసుక్రీస్తు వారు మాత్రమే. కనుక నీవు ఇక ఆలస్యము చేయవద్దు. యేసుక్రీస్తు వారే నిజమైన దేవుడు అని నీవు నమ్మిన ఎడల నీకు సమస్తము సమకూర్చే దేవునిగా ఉన్నాడు. ఈయన మొదటివాడును, కడపటివాడును. ఈయన తప్ప వేరొక్క దేవుడు లేడు అని నేను రూఢిగా చెప్పుచున్నాను. ఆమెన్. కాబట్టి నా ప్రియమైన సహోదరి సహోదరులారా, మనకు సహాయము ఎక్కడ నుండి వచ్చునని నీవు నేను వెతుకుచున్నాము. కనుక నేను నీకు సహాయము చేసేదనని ప్రభు అయిన క్రీస్తు వారు తన చేతులు చాపి నిన్ను నన్ను పిలుచుచున్నాడు. కొండల తట్టు నా కనులెత్తుచున్నాను, నాకు సహాయము ఎక్కడ నుండి వచ్చును అని నీవు నేను పలుకని ఉలకనటువంటి ఆ కొండల వైపు సహాయము కొరకు చూస్తున్నాము. కానీ ప్రభు అయిన క్రీస్తు వారే, లోకరక్షకుడే, నిజదేవుడే చెప్పుచున్నాడు, నేను నీకు సహాయము చేసేదను. నేను సహాయము చేయుటకు నీ యొద్దకు వచ్చి ఉన్నానని ప్రభు అయిన క్రీస్తు వారు సెలవిచ్చుచున్నారు. కనుక
మనకు సహాయము అధికారుల వలనో, మన బంధువుల వలనో, మన స్నేహితుల వలనో, మన ఇరుగు పొరుగు వారు వలనో, ప్రాణ స్నేహితుల వలనో, మన ధనము వలనో, మన ఐశ్వర్యము వలనో, మన ఆరోగ్యము వలనో, మన బలగము వలనో మనకు సహాయము రాదు గాని మనకు సహాయము చేయగలిగినటువంటి వాడు నిజదేవుడైనటువంటి యేసుక్రీస్తు మాత్రమే. నీకు ఏ విధమైన సహాయము కావాలో ఇప్పుడే దేవుని వద్ద అడుగు. దేవుడు సమస్తము నీకు సహాయము చేసే దేవునిగా ఉన్నాడు. ఆయన సహాయకారిగా ఉన్నాడు. లోకములోను పాపములోను పడిపోయిన స్థితిలో ఉన్నట్లయితే నీవిప్పుడే పశ్చాత్తాపపడి, అయా నా సహాయమునకు నీవు రమ్మయ్యా, నాకు సహాయము చెయ్యి, నన్ను ఈ పాపపు ఊబిలో నుండి, లోక సంద్రములో నుండి నన్ను పైకి లేవనెత్తయ్యా అని నీవు ప్రార్థించిన ఎడల నేను నీకు సహాయము చేయుటకు వచ్చుచున్నాను. నేను నీకు సహాయము చేయువాడనని వాగ్దానము చేసి నీకు సహాయము చేసే దేవునిగా ఉన్నాడు. ఆమెన్.